కబుర్లతో మీ ముందుకు ముఖ్యాంశాలు. ఘనంగా పెన్షన్ దినోత్సవ కార్యక్రమాలు. ముఖ్య అతిథిగా హాజరైన మాజీ శాసనసభ్యులు బీదా మస్తాన్ రావు. జనవరి 1 నుంచి మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డులలో కావలి కలకల. మున్సిపల్ కమిషనర్ బాన్ ప్రతాప్ వెల్లడి. పెన్షన్ మంజూరు విషయంలో తెలుగుదేశం ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ సానుభూతి పనులపై కక్ష సాధిస్తోంది. వైఎస్ఆర్సీపీ జిల్లా అధికార ప్రతినిధి కామరాజు. సమస్యలు తీరేదన్నడో ఏళ్లు గడుస్తున్న తీరని చంద్రబాబు నగర్ కాలనీవాసుల సమస్యలు. అధికారులు చొరవ చూపాలంటున్న కాలనీవాసులు. పట్టణంలోని అగ్నిమాపక కేంద్రం ఆవరణంలో బుధవారం పెన్షనర్స్ దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నూతన రాజధాని నిర్మాణ కమిటీ సభ్యులు బీదా మస్తాన్ రావు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కందుకూరి సత్యనారాయణ, మున్సిపల్ చైర్పర్సన్ అలైక్య, మాజీ చైర్మన్ నగళ్ల శ్రీనివాస్ కిరణ్లు హాజరయ్యారు. ముందుగా అతిథుల చేత జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు రామ్ సుబ్బారావు, కార్యదర్శి మాల్యాద్రి, సభ్యులు, టీడీపీ నాయకులు ఆత్మకూరి బ్రహ్మయ్య, గంగినేని వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. చిన్నారులు నాట్యాలను ప్రదర్శించిన అనంతరం అతిథుల చేతుల మీదుగా బహుమతులను అందజేశారు. పెన్షనర్స్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మాజీ శాసనసభ్యులు బీదా మస్తాన్ రావు అన్నారు. బుధవారం పెన్షనర్స్ దినోత్సవం సందర్భంగా స్థానిక అగ్నిమాపక కేంద్రం ఆవరణంలో జరిగిన కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడారు. విశ్రాంత ఉద్యోగుల 19వ వార్షికోత్సవ సందర్భంగా ఈరోజు విశ్రాంత ఉద్యోగస్తులందరినీ కూడా కలిసేటువంటి భాగ్యం కలం చేసినటువంటి మీ అందరూ కూడా నేను నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. విశ్రాంత ఉద్యోగస్తులంటే జాతి కోసం, వాళ్ళ డిపార్ట్మెంట్ కోసం, సమాజం కోసం నిరురాగంగా కృషి చేసి ఒక బాధ్యత గల పౌరులుగా మీరు ఈ సమాజంలో ఉండి ఈరోజు కూడా మీరు సమాజ సేవ కోసం అందరికి స్ఫూర్తిదాయకంగా ఉండేట్టుగా ప్రతి సంవత్సరం ఈ వార్షికోత్సవం జరుపుకుంటూ ఒక చక్కటి భవనం ఏర్పాటు చేసుకుని విశ్రాంత ఉద్యోగస్తులందరూ కూడా అక్కడ మీరు తరచూ సమావేశమై సమాజం పట్ల మీకు ఉండేటువంటి అభిమానాన్ని, వాళ్ళకి చేయాల్సినటువంటి సేవని మీరు తరచూ చర్చించుకుంటూ ఒక సమాజం పట్ల, సంఘ సేవ పట్ల మీరు చూపేటువంటి ఆ భావనకి, అభిప్రాయానికి మరొకసారి మీ అందరూ కూడా నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మీకు అందరూ కూడా తెలుసు తెలుగుదేశం ప్రభుత్వం 58 సంవత్సరాల నుంచి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రచారంలో ఏ మాట అయితే చెప్పారో 60 సంవత్సరాలుగా ఉండేట్టుగా వాళ్ళ వయో పరిమితిని ఉద్యోగంలో నేను చేస్తానని చెప్పి మాట తప్పకుండా ఆయన ప్రభుత్వానికి అధికారంలో రావడంతో మాట నిలబెట్టుకున్నటువంటి విషయాన్ని మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. పిఆర్సీలో
మీరు అందరూ కూడా అడిగినటువంటిది 67.5% అడిగారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు మనసులో ఉండేది 36% ఉంది కాబట్టి మీ యొక్క అభిప్రాయాన్ని కూడా ముఖ్యమంత్రి గారు దృష్టిలో పెడతాం. అదేవిధంగా హెల్త్ కార్డు విషయంలో కూడా ఒక గవర్నమెంట్ హాస్పిటల్స్ లోనే కాకుండా ప్రైవేట్ హాస్పిటల్స్ లో కూడా ఇతరులకి ఏ విధంగా ఏమైతే అప్లై అవుతుందో ఆ విధంగా కూడా ఉండాలని మీరు కోరుకోవడం, దాన్ని కూడా ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఖచ్చితంగా పెడతాం. మీద ప్రతి నెలలో 2వ వారం 4వ శనివారం ముఖ్యమంత్రి గారికి మా మీటింగ్ ఉంటుంది. అంటే కొత్తగా ఏర్పడిన నవీ ఆంధ్రప్రదేశ్ ఎన్నో ఇబ్బందులు ఉంది, మీ అందరికీ కూడా తెలిసినటువంటిది. ఈ రోజు జీతాలు ఇవ్వడానికి కూడా చాలా కష్టమైనటువంటి పరిస్థితి ఉంది. అందుకే రాజధాని నిర్మించడానికి కూడా డబ్బులు లేకపోతే ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి దాంట్లో రైతులందరినీ భాగస్వాములు చేసి కౌలుదారులు అందరినీ భాగస్వాములు చేసి వాళ్ళకి లబ్ధి ఉండేట్టుగా, అదేవిధంగా ప్రభుత్వం మీద భారం లేకుండా ఉండే విధంగా ఈ రోజు మనం ప్రపంచం అంతా కూడా గర్వించదగ్గటువంటి రాజధాని నిర్మాణాన్ని ముఖ్యమంత్రి గారు మనసులో ఉన్నటువంటి విషయాన్ని కూడా మీ దృష్టికి తెస్తా ఉన్నాం. స్థానిక అగ్నిమాపక కేంద్రం ఆవరణంలో బుధవారం జరిగిన పెన్షనర్స్ దినోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో బీజేపీ నాయకులు కందుకూరి సత్యనారాయణ మాట్లాడారు. కేంద్రంలో రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. కేంద్రంలో కేవలం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అనుకుంటే అది చాలా పొరపాటు. ఆయన ప్రధానమంత్రి కాదు, మన దేశానికే కాదు ప్రపంచానికి మార్గదర్శనం అయ్యి ఈ యొక్క ప్రపంచాన్ని శాంతి మార్గంలో నడిపించేదానికి ఈ రోజు ఆయన కంకణం కట్టుకుని ప్రపంచ లీడర్గా ఈ ప్రపంచం అంతా కూడా శాంతి కామకంగా ఉండాలని ఆలోచించే ఒక ప్రధానమైన వ్యక్తిగా ఎదిగినందుకు మనందరం కూడా చాలా సంతోషించాలి. మనం ఏదైతే కోరుకుంటున్నామో ఆ యొక్క కోరికను నెరవేర్చడానికి ఈరోజు భారతీయ జనతా పార్టీ పేరుతో ఈరోజు నరేంద్ర మోడీ గారు వచ్చి ఈరోజు మొత్తం ప్రపంచంలోని వ్యవస్థను, టెర్రరిజం, అనేక అభివృద్ధికి నిరోధకంగా ఉన్న విషయాలన్నింటినీ కూడా కేవలం భారతదేశంలోనే కాకుండా ప్రపంచానికి కూడా మార్గదర్శనం చేశారు. ఈ యొక్క వాస్తవమైన విషయాల్లోకి మనం వెళ్ళినప్పుడే మన యొక్క ప్రామాణికాలు మనకు పెరుగుతాయి. ఎవరిని మనం అడగవల్లా, వాళ్ళ డ్యూటీ వాళ్ళు ఎవరైతే కరెక్ట్గా చేయరో వాళ్ళ చేత డ్యూటీ చేయించగలిగితే సరైన రిజల్ట్ వస్తుంది. కాబట్టి కేంద్రంలో రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ కోరుకునేది ఒకటే, ప్రతి ఒక్కరికి వారి హక్కులు గుర్తు చేయాలి, వారి చేత పనిచేయించాలి. ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా వెలిసే విధంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ అందరికీ సహకరిస్తుంది. మీకు ఎక్కడైనా సరే ఏదైనా ఇబ్బంది వస్తే మీరు ఒక ఫోన్ చేయండి. భారతీయ జనతా పార్టీగా మేమందరం, నేను మాతో పాటు ఉన్న టీం అందరం కూడా స్పందించి అక్కడ పనిచేయిస్తాం. కావలి నియోజకవర్గం అభివృద్ధి కాకపోవడానికి ప్రధాన కారణం ఎవరు ఈ వ్యవస్థను పట్టించుకోకపోవడమే. వ్యవస్థను పట్టించుకోవాలి, వ్యవస్థలో అందరి చేత పనిచేయించాలి. ఎవరైతే బాధ్యతగా ఉన్నారో వాళ్ళందరూ కూడా పనిచేయించాల్సిన బాధ్యత ఉంది. ఈ రోజు మనకు ఒక అదృష్టం, రిటైర్ అయిన తర్వాత ఒక అసోసియేషన్ గా ఏర్పడి ఒక బలమైన శక్తిగా మీరందరూ కూడా ఇక్కడ ఉన్నారు. మనకు ఒక అదృష్టంగా భావించాలి. కావల్లో సుమారుగా 100 పైబడిన గవర్నమెంట్ ఆఫీసులు ఉన్నాయి. ఈ 100 ఆఫీసులో సామాన్యుడికి న్యాయం జరిగే విధంగా మనందరం కూడా కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని నేను సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. స్థానిక అగ్నిమాపక కేంద్రం ఆవరణంలో బుధవారం జరిగిన పెన్షనర్స్ అసోసియేషన్ దినోత్సవ కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ చైర్పర్సన్ అలఖ్య మాట్లాడారు. గురు మధ్యే స్థితం విశ్వం, విశ్వ మధ్యే స్థితో గురు, గురు విశ్వం నచాన్యోస్తి తస్మై శ్రీ గురువే నమః. అంటే ప్రతి ఒక్కరు మనకి విశ్వానికంతా గురువు అని చెప్పడానికి మనకు అట్లా అన్నారు. అలానే మీ లైఫ్ టైంలో మీరు ఎంతో మందిని మీరు ఒక 100% మీరు చేయకపోతే 50% మీరు చెప్పిన రీతిగా మీ పిల్లలకి కానీ గైడ్ చేయడం జరుగుతుంది. అట్లా మీ అందరి ఆశీర్వాదం తోటి మేమందరం కూడా ఉన్నాము. అలానే మీకు వయసుకి పెన్షన్స్ కి అవసరం లేదు, మన మనసుకి ఎప్పుడు మీరు జీవిత భాగస్వాముల్లాగా మాకు అందరికీ మీ వాల్యుబుల్ గైడెన్స్ మాకు కావాలి. మాకు మీ అందరి సూచనలు సహకారాలు మాకు కావాలి. అట్లాగే మీరందరూ పెద్దవాళ్ళు, ఏదో చిన్న మాట నేను చెప్తున్నాను.
పెన్షనర్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక అగ్నిమాపక కేంద్రం ఆవరణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగంగా పెన్షనర్స్ అసోసియేషన్ సభ్యుల ఆధ్వర్యంలో మాజీ శాసనసభ్యులు బీతా మస్తాన్రావు, బీజేపీ నాయకులు కందుకూరి సత్యనారాయణ, మున్సిపల్ చైర్పర్సన్ అలెక్కిలను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పెన్షనర్స్ అసోసియేషన్ భవన నిర్మాణానికి 1,16,000 రూపాయలను మాజీ శాసనసభ్యులు బీతా మస్తాన్రావు విరాళంగా ప్రకటించారు. 2,500 మంది పెన్షన్స్ తరఫున నవ్య ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణ కమిటీ సలహా సభ్యులు గౌరవనీయులు పెద్దలు శ్రీ బీతా మస్తారావు గారికి ఘన సన్మానం చేస్తున్నారు. వారికి మన హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలుపుకుంటూ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. రామ్ సుబ్బారావు గారు, సెక్రటరీ మానేద్రి గారు, మరి అందరూ కూడా రండి. మాజీ కిరణ్ గారు, అలేఖ్య గారు, కందుకూరి సత్యనారాయణ గారు, రమణమూర్తి గారు, చాలా తీసుకోండి సార్ అన్నారు అందరూ వచ్చేస్తారు సార్ టైం ఇవ్వండి. ఐదో తారీఖు మంచి కార్యక్రమానికి వికలాంగుల దినోత్సవం కార్యక్రమానికి మీరు ఉచితంగా వాళ్ళందరూ కూడా ఇస్తే నేను కూడా ఆ రోజు ఆ కార్యక్రమంలో పాల్గొన్నాను మీ పెన్షన్ అసోసియేషన్ లో. అదేవిధంగా చాలా మంచి కార్యక్రమాలు, హెల్త్ క్యాంప్స్ కానీ అదేవిధంగా ఇంకా ఇతర మంచి కార్యక్రమాలు ఈ పెన్షన్ అసోసియేషన్ బిల్డింగ్ లో జరుగుతున్నటువంటి విషయాలన్నీ కూడా మాకు తెలుసు. కాబట్టి పైన మీరు దాన్ని ఇంకా కూడా అభివృద్ధి చేసి కొత్తగా రూములు కట్టి ఇంకా కూడా అందరూ కూడా ఉపయోగపడేట్టున్న రీడింగ్ రూమ్ కానీ ఇంకా ఏదో అన్నిటికీ మీరు పాల్గొన్నట్టు అంటే మీరు చేయాలనుకున్నారు. కాబట్టి నా వంతుగా నేను కూడా 1,16,000 రూపాయలు మన కావలి గవర్నమెంట్ ఎంప్లాయీస్ పెన్షన్స్ అసోసియేషన్ వారికి ఇవ్వాలని చెప్పి మా చారిటబుల్ ట్రస్ట్ తరఫున మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ పట్టణ పరిధిలోని ముస్నూరు సమీపంలో ఉన్న శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాసోత్సవాలు నిర్వహిస్తున్నామని అన్నారు ఆలయ వ్యవస్థాపక అర్చకులు వేదగిరి సూర్యనారాయణాచార్యులు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జనవరి 14వ తేదీ వరకు ఈ మహోత్సవాలను నిర్వహిస్తున్నామని అన్నారు. మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన ధనుర్మాసం సందర్భంగా ప్రతిరోజు మహావిష్ణువు, లక్ష్మీదేవి, శ్రీ వెంకటేశ్వర, ఆంజనేయ స్వాముల వారికి ధనుర్మాస పూజ, సహస్రనామార్చనలు జరుగుతాయని అన్నారు. ప్రతి ఒక్కరూ ఈ పూజలలో పాల్గొని స్వామివారికి కృపకు పాత్రలు కావాలని కోరారు. నిన్నటి రోజు అంటే 16వ తేదీ నుంచి ధనుర్మాస ప్రారంభం సందర్భంగా అంటే ఈ ధనుర్మాసం అనగా సూర్యుడు ప్రతి ఒక్క మాసంలో ఒక్కో రాశిలో ప్రవేశిస్తూ ఉంటాడు. ఈ యొక్క ధనుస్సు రాశిలోకి సూర్యుడు ప్రవేశించినటువంటి ఈ శుభయమున ధనుర్మాసం ప్రారంభం అవుతుంది. ఇది మరలా జనవరి 14వ తేదీ వరకు ఈ సూర్యుడు ధనుస్సు రాశిలోనే ప్రవేశించుకుంటారు. కాబట్టి ఇది ధనుర్మాసంగా చెప్పబడుతుంది అన్నమాట. కాబట్టి మహావిష్ణువు ప్రీతికరమైనటువంటి మహాలక్ష్మికి ప్రీతికరమైనటువంటి ఈ యొక్క ధనుర్మాసం సందర్భంగా శ్రీ మహావిష్ణువు ప్రాతకాలమనందే విశేష అర్చనలు, స్వామివారికి సహస్రనామ కార్యక్రమాలను కూడా జరుగుతాయి. ఈ ధనుర్మాసం సందర్భంగా మహాలక్ష్మి స్వరూపరాలైనటువంటి గోదాదేవి శ్రీ మహావిష్ణువుని ఈ యొక్క మాసము రోజులు కూడా 30 పాశురములతో స్వామివారిని తులసీమాలతో స్వామివారికి అర్పించి స్వామివారికి విశేషంగా అర్చన చేసి ఈ యొక్క భోగి రోజున ఆ యొక్క గోదాదేవి స్వామివారి యొక్క రంగనాథ స్వామికి ఐక్యమవుతుందన్నమాట. అలాంటి పవిత్రమైనటువంటి ఈ యొక్క ధనుర్మాసం సందర్భంగా మన అలాగే వివాహం కానిటువంటి స్త్రీలు ఎవరైనా ఉన్నా, జాతకరీత్యా నవగ్రహ దోషాలున్నా, వివాహ బంధక దోషాలున్నా కూడా ఈ యొక్క మాసం రోజులు కూడా మహావిష్ణువును కానీ ప్రాతకాలమైన సూర్యోదయం పూర్వమే స్వామివారిని అర్చించి
స్వామివారి యొక్క దర్శనంగా చేసుకున్నట్లయితే అలాంటి జాతకులందరూ కూడా శీఘ్రంగా వివాహం అవుతుందని చెప్పి మహర్షులందరూ కూడా తెలుపడ్డారు. కాబట్టి ఈ పవిత్రమైనటువంటి ఈ మహావిష్ణు ప్రీతికరమైనటువంటి ధనుర్మాసం సందర్భంగా హనుమక్షేత్రంలో వేంచేస్తున్నటువంటి శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారికి విశేషంగా ప్రాతకాలమనే శాలిగ్రామ అభిషేకం, విశేష సహస్రనామార్చన, అలాగే ఆంజనేయ స్వామి సహస్రనామతి పూజా కార్యక్రమాలు ప్రతిరోజు కూడా నిర్వహించబడతాయి. కాబట్టి భక్తులందరూ కూడా ఈ యొక్క పవిత్రమైనటువంటి ధనుర్మాసంలో విష్ణుమూర్తిని సేవించి స్వామివారి కృపకు పాత్రలు కావాలని మనవి. గత నెల 4వ తేదీ నుండి మున్సిపాలిటీ పరిధిలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కావలి కళకళ కార్యక్రమాన్ని జనవరి 1 నుంచి పట్టణంలోని అన్ని వార్డులలో నిర్వహించడం జరుగుతుందని మున్సిపల్ కమిషనర్ భానుప్రతాప్ తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ నూతన పారిశుధ్య విధానాన్ని ప్రతి ఒక్కరూ పాటించాలని అన్నారు. ఈ కార్యక్రమానికి అటు వ్యాపారస్తులు, ప్రజలు సహకరించాలని కోరారు. గత నెల 4వ తేదీ నుంచి కావలి కళకళ పేరుతోటి ఒక ప్రత్యేకమైనటువంటి పారిశుధ్య కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకున్న సంగతి మీ అందరికీ తెలిసిందే. దానిలో భాగంగా 20 వార్డుల్లో ప్రస్తుతానికి పుష్ కార్డ్స్, నగర దీపికల వ్యవస్థతోటి రైల్వే ట్రాక్కి ట్రంక్ రోడ్డుకి వెళ్ళి ఉన్నటువంటి వార్డులో ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. దాని మూలంగా పట్టణంలో ఉన్నటువంటి పారిశుధ్యం బాగా మంచి చక్కగా జరుగుతూ ఉందని చెప్పి ప్రజలందరూ కూడా దాన్ని మెచ్చుకుంటూ అనేకమైనటువంటి సందేశాలను నాకు పంపుతున్నారు. ఆ విధంగా ఈ కొత్త సిస్టాన్ని రిసీవ్ చేసుకొని చక్కగా అతి తక్కువ కాలంలో టౌన్లో పారిశుధ్యంలో ఒక స్పష్టమైనటువంటి మార్పు తీసుకొచ్చినందుకు ముందు పట్టణ ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇదే విధానాన్ని నూతన సంవత్సరం సందర్భంగా కావలి పట్టణంలో ఉన్నటువంటి అన్ని వార్డుల్లో కూడా ఇంప్లిమెంట్ చేసి దాంతోపాటుగా మనకి ప్రస్తుతం ఉన్నటువంటి కంపోస్ట్ యార్డు పూర్తి స్థాయిలో ఫిలప్ అయి ఉంది. కాబట్టి ఆ కంపోస్ట్ యార్డ్ని శుద్ధి చేయాలి అనేటువంటి ప్రోగ్రామ్ తోటి ఒక మిషన్ కూడా తయారు చేసుకోవడం జరిగింది. దాన్ని కూడా 1వ తేదీ నుంచి స్పీడప్ చేయాలనేటువంటి ఉద్దేశంతో దాదాపు ఇంకా ఉన్నటువంటి ఎక్కువ సమయంలో ఆ కంపోస్ట్ యార్డ్లోనే కూర్చొని సాయంత్రం పూట 4, 5 ఆ ప్రాంతంలో ఆఫీస్కి వచ్చి మిగతా టైం అంతా అక్కడే స్పెండ్ చేసి వానపాముల ఎరువు తయారు చేసుకొని రైతాంగానికి ఆ ఎరువుని తక్కువ ఖరీదుకి అందజేయటం, అదేవిధంగా వచ్చేటువంటి ఎరువుతోటి మంచి మంచి పూల మొక్కలు, పండ్ల మొక్కలు అవన్నీ మనమే మున్సిపాలిటీ ద్వారా ఒక నర్సరీ మెయింటైన్ చేసి వాటిని పెంచేసి వచ్చే సంవత్సరం ఈ సమయానికల్లా కూడా చక్కగా ఒక సుందరమైనటువంటి మన దగ్గరే ఫ్లవర్స్ ప్లాంట్స్ పెంచుకొని అవన్నీ డివైడర్ల మీద రకరకాల పబ్లిక్ ప్లేసుల్లో రకరకాల ఆఫీసుల్లో పెట్టుకొని ఒక సుందరమైనటువంటి కావలి పట్టణాన్ని తయారు చేసుకోవాల్సినటువంటి బాధ్యత అందరి మీద ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా దయచేసి చాలామంది ఇప్పటివరకు సహకరిస్తున్నారు, ఇంకా కొంతమంది ఇంకా కూడా దారిలోకి రాలేదు. ఈ గృహస్థులు రెసిడెన్షియల్ వ్యాపార సముదాయాలు ఉన్నటువంటి ప్రదేశంలో రాత్రిపూట 7 గంటల నుంచి 9:30, 10 వరకు కూడా మున్సిపాలిటీకి సంబంధించినటువంటి వాహనాలు వస్తూ ఉన్నాయి వేస్ట్ కలెక్షన్ కోసం. వ్యాపారస్తులందరూ కూడా దయచేసి క్లోజ్డ్ డస్ట్బిన్, మూత ఉన్నటువంటి డస్ట్బిన్స్ని మీ షాప్స్ ముందు పెట్టుకోమని చెప్పి ఉన్నాము. కానీ ఇప్పటివరకు కూడా ఎవరో దాన్ని స్టార్ట్ చేసి చాలా తక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా కొన్ని ఏరియాల్లో రాత్రిపూట వెళ్తా రోడ్డు మీద పడేసి వెళ్ళటం కూడా మేమందరం గమనిస్తూ ఉన్నాము. ఇంకా కూడా ఎవరైతే చెత్తిస్తున్నారో అది కూడా రికార్డ్ చేస్తూ ఉన్నాము. జనవరి 1వ తారీఖు నుంచి ఈ నూతన పారిశుధ్య విధానంలోకి మార్పు రాకుండా పాత విధానంలోనే, అంటే రోడ్డు మీద పడేసే సిస్టంలోనే కనుక మీరు కనుకపోతే జనవరి 1వ తేదీ నుంచి పెనాల్టీసు ఆంధ్రప్రదేశ్ పురపాలక సంఘ చట్టం 1965 నిబంధనల ప్రకారం పెనాల్టీని విధించడమే కాకుండా అన్ని రకాలైనటువంటి చట్టబద్ధమైనటువంటి చర్యలు మీ మీద తీసుకోబడతాయని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాను. అంతదాకా తెచ్చుకోకుండా ఒక సుందరమైనటువంటి నగరాన్ని నిర్మించుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి దానికి సహకరించవలసిందిగా వ్యాపారస్తుల్ని అదేవిధంగా ప్రజలందరినీ కూడా పేరు పేరున వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ. మున్సిపల్ పాఠశాలలో ప్రమోషన్లు ప్రభుత్వ నిబంధనానుసారంగా ఇవ్వాలని ఏపీటీఎఫ్ యూనియన్ సభ్యులు కోరారు. ఈ మేరకు బుధవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ భానుప్రతాప్తో సమావేశమై సమస్యను వివరించారు. పెన్షన్
పెన్షన్ల పంపిణీలో తెలుగుదేశం ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ సానుభూతి వల్ల వివక్ష చూపిస్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పి కామరాజు తీవ్రంగా విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పట్టణంలోని అధికార పార్టీల వారికే పెన్షన్ను అందిస్తున్నారని అన్నారు. పెన్షన్ పంపిణీలను తెలుగుదేశం కమిటీల ద్వారా ఇచ్చే ప్రక్రియను ఆపాలని డిమాండ్ చేశారు. అర్బన్ తీసుకుంటే దాంట్లో 4643 మంది పెన్షన్దారులు ఉంటే, అంటే అర్హులు పెన్షన్ తీసుకుంటా ఉంటే వాళ్ళకి ఇవ్వాల్సిన మొత్తం కూడా 52,39,500 రూపాయలు వాళ్ళకి చెల్లింపులు జరగాల్సి ఉంటే దాన్ని ఈ నెలలో 42 లక్షల రూపాయలు డ్రా చేయడం జరిగింది మున్సిపాలిటీ ద్వారా ఇచ్చేదానికి. దాంట్లో కొన్ని వార్డులకు మాత్రమే, దానిలో ముఖ్యంగా కొన్ని తెలుగుదేశం వార్డులు ముఖ్యంగా చూసి ముందుగా వాళ్ళ వార్డులలో పూర్తి పెన్షన్లు ఇవ్వడం జరిగింది. వైఎస్ఆర్సీపీ వార్డులలో కూడా పూర్తి పెన్షన్ల పంపిణీ జరగకపోగా ఒక్క పెన్షన్ కూడా మంజూరు చేయలేదు. అదే అధికారులను అడిగితే సర్వర్ ప్రాబ్లం అండి, అది పైన నుంచి మమ్మల్ని నిలుపుదల చేయమన్నారని చెప్పని వాళ్ళు చెప్పడం జరిగింది. ఆ డబ్బులు కూడా వెనక పంపించడం అని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మేము కమిషనర్ గారిని అడగడం జరిగింది, ఏమండి పెన్షన్లు ఏ కారణం చేత ఆపారు అని అంటే మాకు ఇప్పుడే ఆదేశాలు వచ్చాయి, ఆదేశాల్లో పెన్షన్ల కమిటీల ద్వారా పెన్షన్లు పంపిణీ చేయాలని చెప్తా ఉన్నారు. టోటల్ గా ఈ కావలి నియోజకవర్గంలో అదేవిధంగా జిల్లా మొత్తం మీద కూడా ఎక్కడో కూడా ఈ పంపిణీ అనేది అస్తవ్యస్తంగా జరిగింది. కేవలము వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులు ఎవరైతే ఎక్కువగా ఎక్కడ ఉంటారో అవి మాత్రమే నిలుపుదల చేయడం జరిగింది. వాళ్ళకి మాత్రము పెన్షన్ల కమిటీ ద్వారా ఇవ్వాలనేది ఇప్పుడే తెలుస్తున్న సమాచారం. అది ఎంతవరకు కరెక్ట్ అనేది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి విజ్ఞతకే వదిలేస్తా ఉన్నాం. కాలనీ ఏర్పడి సుమారు 15 సంవత్సరాలవుతుంది. 60 కుటుంబాల వారు నివాసాలుంటున్నారు. అయినా వీరికి కనీస వసతులు సక్రమంగా లేవు. ఇది పట్టణ పరిధిలోని ముస్నూరు చంద్రబాబు నగర్ కాలనీ పరిస్థితి. కాలనీలో మంచినీటి కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ ఉన్న 2 మంచినీటి బోర్లలో ప్రస్తుతం ఒకటే పనిచేస్తుంది. ఈ బోర్ నుంచి వచ్చే నీరే ఇక్కడి ప్రజలకు అన్ని అవసరాలకు ఉపయోగపడుతుంది. కాలనీలో డ్రైన్ల నిర్మాణం జరగకపోవడంతో మురుగునీరు నిల్వ చేరుతుంది. కాలనీలో అంతర్గత రోడ్లు సక్రమంగా లేకపోవడంతో చిన్నపాటి వర్షం కురిసినా నడిచేందుకు వీలు లేకుండా పోతుంది. విద్యుత్ దీపాలు రాత్రిపూట వెలగటం లేదని స్థానికులు అంటున్నారు. కాలనీలో గతంలో కొందరికి ఇళ్లను మంజూరు చేసినా వారు నిర్మించుకోకపోవడంతో ఆ ప్రాంతంలో పిచ్చి మొక్కలు దట్టంగా ఏర్పడ్డాయని, దీంతో విషసర్పాలు సంచరిస్తున్నాయని స్థానిక ప్రజలు అంటున్నారు. ఇటీవల ఈ ప్రాంతం మున్సిపాలిటీ పరిధిలో విలీనమైన అధికారులు తమను సమస్యల గురించి పట్టించుకున్న దాఖలాలు లేవని ఆ ప్రాంత వాసులు ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా స్పందించి తమ ప్రాంతంలో సమస్యలను పరిష్కరించాలని కాలనీ వాసులు కోరుతున్నారు. ఇది చంద్రబాబు నాయుడు కాలనీ. ఈ కాలనీలో నా పేరు చంద్రయ్య. ఈ కాలనీలో ఎవరు పట్టించుకోవటం లేదయ్యా. బోరింగ్లు ఒకటి ఉండాల్సింది ఒకటి పోయింది, ఇంకొకటే ఉంది. నేలకు భలే ఇబ్బందిగా ఉంది. ఈదులు లేవు, రోడ్లు లేవు, కరెంటు లేదు, లైట్లు వెలగటం లేదు, పాములు తిరుగుతున్నాయి. ఆ పిల్లకాయలు బయటకు వచ్చేదానికి భయంగా ఉంది. చెట్లు చేమలు ఉన్నాయి. అది 15 ఏళ్ళు అవుతుంది కాలనీ ఇచ్చి, అయినా కానీ ఎవరు పట్టించుకోలేదు మా సమస్యల్ని. ఇల్లు ఇచ్చారు కదా, స్థలాలు ఇచ్చారు, వాళ్ళు కట్టుకుంటున్నారా లేదా, అసలు వాళ్ళకు ఉన్నాయా ఇల్లులు అని చెక్ చేసి లేని వాళ్ళకి ఇచ్చి, ఇందుకు ఉన్న వాళ్ళకి ఇచ్చి వాళ్ళు కట్టుకోకలేడు. పాములు చెట్లు చాములు చేరుకొని మురికాయలు చూడండి, అసలు రోడ్డు చూడండి ఎలా ఉందో మాకు. అసలు పిల్లలు అయితే వాళ్ళని అప్పుడు అసలు బయటకు వచ్చేదానికే లేదు. పాములు అసలు పెద్ద పెద్ద పాములు తిరుగుతున్నాయి. అవి ఎవరు పట్టించుకోవట్లేదు. ఒక్క బోరింగ్ ఉందండి ఖాళీ, మొత్తానికి ఒక్క బోరింగ్ సరిపోతుందా? నీళ్ళకి ఇబ్బంది పడిపోతున్నారు. మంచి నీళ్ళకి కానీ అన్నిటికీ అదే బోరింగ్. 15 ఏళ్ళు అవుతున్నాయి, ఇప్పుడు ఒక్కరు కూడా పట్టించుకున్న వాళ్ళు వస్తారు. ఆ ఓట్లు అయితే సేపు చెప్తారు. ఎవరైనా సరే ఒక్కరిన్నా నేను అడగట్లేదు. ప్రతి ఒక్కరు మా సమస్యలు చెప్పమంటారు, చెప్తాము, ఎవరు పట్టించుకోరు అసలుకి. ఇదిగో అదిగో అమ్మ, ఇదిగో అట్లా చేసేస్తాం అమ్మ, అయిపోతుందిలే అమ్మ, మీ కాలువలు కట్టించేస్తాం, రోడ్లు కట్టించేస్తాం అని అంటారు. అప్పుడు మందమే చెప్తారు, తర్వాత ఇంకా అసలు పట్టించుకోరు మమ్మల్ని. వీళ్ళు దేనికైనా కానీ ఇదిగో చెట్లు చూడండి అసలు ఎలా ఉన్నాయో. మొన్న ఇది మున్సిపాలిటీలో కలిసిపోయిందని అన్నారు, అయినా కూడా ఇది పట్టించుకున్న వాళ్ళు ఒక్కరు కనిపించలేదు. ముసునూరన్నా మేలు, చుమ్ముతున్నారు, శుద్ధం చేసుకుంటున్నారు. వాళ్ళు వస్తామంటే మాత్రం చేస్తారా?
అంగన్వాడి పెడతామని చెప్పని ఇక్కడికి వచ్చి మేడం పెట్టేసింది. పెట్టి ఒక 10 రోజులు పెట్టింది. పెట్టి తీసేసి పై కాలనీ అక్కడ కాలనీలో పెట్టేసింది. అదే అంటే పిల్లలందరినీ అక్కడికి రమ్మంటున్నారు. చిన్న చిన్న పిల్లలు మేము నిద్ర లెగిస్తే పనులకు పోయేవాళ్ళం. పసిబిడ్డలు ఏదావని వెళ్తారు అక్కడికి. అంగన్వాడి వచ్చింది ఈ కాలనీకి, తీసేసి ఆ కాలనీకి పెట్టారు. వీళ్ళు చూస్తేనే ఉండేది ఒక బోరు. ఈ 50 ఇల్లు 60 ఇల్లు ఉన్నాయి. ఈ కాలనీకి ఒక బోరు సరిపోవట్లా మాకు. చెప్పి మా నోరు బాతుంది కానీ ఒక్కళ్ళు కూడా చూసిన వాళ్ళు లేరు. అసలు ఈ కాలనీకి వచ్చి ఒక్కళ్ళు కూడా చూసిన వాళ్ళే లేరు. రోడ్లు చూస్తేనేమో చెట్లు, చుట్టూ చెట్లు ఇచ్చారు. కరెంట్ స్తంభాలు ఉండే గానీ సంవత్సరానికి ఒకసారి వచ్చి 0 లైట్ బల్బులు వేసి వెళ్తారు. ఒక స్తంభానికన్నా ట్యూబ్ లైట్ చూడండి మీరు. దారి స్థానిక ముసునూరు వినాయక గిరిజన కాలనీ ప్రజలు మంచినీటి కోసం అవసరపడుతున్నారు. కాలనీలో మంచినీటి బోరు ఉన్నా దాని నుండి ఎర్రటి నీళ్లు వస్తున్నాయని, దీంతో తాగునీటికి ఇబ్బందిగా ఉందని స్థానిక ప్రజలు అంటున్నారు. అధికారులు స్పందించి కాలనీలో తాగునీటి వసతిని కల్పించాలని కాలనీ వాసులు కోరుతున్నారు. సిటిఎన్ కబుర్లు నేటికి సమాప్తం.